కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న జవ్వాజీ కవితా రవికుమార్ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా వార్డు ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. వార్డు ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గతంలో 27వ వార్డులో తగిన అభివృద్ధి జరగలేదని, మౌలిక సదుపాయాల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నా పేరు రవికుమార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ గారు దండవిఠల్ గారు బలపరిచిన అభ్యర్థిగా మేము ముందుకు సాగుతున్నాము. గత పాలకులు ఎటువంటి కార్యక్రమాలు చేయలే, అభివృద్ధి లేదు. ఈసారి కంపల్సరీ మన ప్రభుత్వం కూడా, మన రేవంత్ ప్రభుత్వాల సంక్షేమ పథకాలు కూడా చాలా ఉన్నాయి. కంపల్సరీ ఈ వార్డు నుండి మేము అత్యధిక మెజార్టీతో గెలిపింది దానికే ప్రయత్నం చేస్తున్నాము. కంపల్సరీ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు రాత్రి పగలు ఏ కష్టమైన డ్రైనేజ్ విషయమే కానీ, లైటింగ్ విషయమే కానీ, రోడ్ల విషయమే కానీ కంపల్సరీ అభివృద్ధి చేసి ముందుకు సాగుతామని మేము కోరుకుంటున్నాం. వచ్చే సంక్షేమ పథకాలు కంపల్సరీ ప్రతి పేదవారికి అందేలా మేము తప్పకుండా కృషి చేస్తామని, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఉంటుంది కాబట్టి ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కంపల్సరీ గడప గడపకు చేస్తామని మేము మనం చేసుకుంటున్నాం. నా పేరు జవాజీ కవిత. నేను 27 వార్డు నుండి పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున దండవిఠల్ గారి ఆధ్వర్యంలో నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వార్డు ప్రజలందరినీ గెలిచిన తర్వాత నేను ఏమేమి చేయాలో అన్నీ తప్పకుండా చేస్తాను. ప్రతి ఒక్కరికి గడప గడపకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను.